ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ, నారి నారి నడుమ మురారి, రెండిళ్ల పూజారి, ఆయనకిద్దరు, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్. ఇలా సిల్వర్ స్క్రీన్ పైన అద్దిరిపోయే టైటిల్స్ చాలానే ఉన్నాయి. పొలిటికల్ స్క్రీన్ పైన ఇలాంటి సినిమానే చూపిస్తున్నారు మన చంద్రబాబు. టైటిల్ ఇంట్లో కమలం వంటింట్లో కాంగ్రెస్. మోడీతో స్నేహం, మోడీతో పొత్తు, మోడీతో కూటమి. తెరపై కనిపిస్తున్నది ఇదే. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడు తెర వెనుక ఇంకో వ్యవహారం కూడా నడుపుతారు. రాహుల్తో రహస్య పొత్తు, రాహుల్తో హాట్లైన్ బంధం, రాహుల్తో లాలూచి స్నేహం. నిజం చెప్పాలంటే ఇది మోడీకే షాకిచ్చే చంద్రబాబు నాయుడు గారి చాటుమాటు వ్యవహారం. రేవంత్ రెడ్డి సాయంతో రాహుల్తో చంద్రబాబు లాలూచి పడ్డారా, రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారా అంటే డౌట్ ఎందుకు మీకు అంటూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అరిచి ఖమ్మంలో గీపెట్టి మరీ చెప్పారు. దీంతో కాంగ్రెస్తో బాబు హాట్లైన్ బంధం కొనసాగిస్తున్నారని పక్కాగా తేలిపోయింది. దేశంలో ఓట్ చోరీపై పెద్ద పెద్ద స్క్రీన్ల మీద పెద్ద పెద్ద ఆధారాలు చూపిస్తూ పెద్దగా అరిచి చెబుతున్న రాహుల్ గాంధీ ఏపీ విషయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు. ఏపీలో బీజేపీ కూటమి గెలిచిందన్న విషయం రాహుల్కు తెలియదా? తెలిసినా మాట్లాడలేదంటే చంద్రబాబుతో ఉన్న బంధం అంత బలంగా ఉందన్నమాట. ఈ హాట్లైన్ బంధంలో భాగంగానే ఏపీలో ఓట్ చోరీ అంశంపై రాహుల్ నోరు మెదపడం లేదని రాజకీయ విశ్లేషకులు ఆధారాలు చూపించి మరీ విమర్శిస్తున్నారు. రాహుల్ నిజంగానే ఓ ప్రతిపక్ష నేత అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలి కదా. ఆయనకున్న నాలెడ్జ్ అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ నాలెడ్జ్ను కొట్టిపారేలేం సార్. ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎప్పుడు ఎవరిని దూషిస్తారో, ఎప్పుడు ఎవరిపై బురద జల్లుతారో, ఎప్పుడు ఎవరిని వ్యక్తిత్వ హననం చేస్తారో చెప్పడం అంత ఈజీ కాదు. గతంలో ఇదే చంద్రబాబు మోడీని ఎలా దూషించారో, ఎలా పొగిడారో, అలానే సోనియాను ఎలా దూషించారు, ఎలా పొగిడారో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. మంచివాడు కాదు నరేంద్ర మోడీ, కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. తమ్ముళ్ళు మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి మోడీజీ ఈజ్ ఎ యూనిక్ లీడర్ సర్వింగ్ ది నేషన్ with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ యమా డేంజర్ నాలుక రాహుల్ గాంధీ గురించి ఏమనిందో ఒకసారి చూద్దాం. తమాషా రాకూడదు. నేను కూడా 9 ఏళ్ళు సీఎంగా పనిచేశాను. అయినో బాధ్యత తెలుసు నాకు. అందుకనే ఆ రోజు కూడా చాలా స్పష్టంగా సమస్యను పరిష్కారం చేసేటప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని చేయమని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఏకపక్షంగా కాంగ్రెస్ ఇంటి వ్యవహారంగా చేయమని చెప్పాల, నేను సొంత వ్యవహారంగా చేయమని చెప్పాల. సోనియా గాంధీ జాగిరి కాదు, ఇది ఇటలీ కాదు, ఇండియాలో ఉన్నాం. దట్ విల్ ప్రూవ్ ఇట్. To save this nation and also save democracy, that is our mission. That's why I discussed with Rahul ji also. In principle we agreed. Some of you are having a doubt about our past. It is a democratic compulsion now. We have to join together to protect this country.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తెలంగాణలో టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలన్న రేవంత్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగానూ దీనిపై చర్చ మొదలైంది. రేవంత్ వ్యాఖ్యల సాక్షిగా కాంగ్రెస్తో చంద్రబాబు హాట్లైన్ బంధం బయటపడింది. అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారన్నది ఒకసారి చూద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, చంద్రబాబు పైన టీడీపీ పైన రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఇలా ఉంటే కేసీఆర్ గారి అభిప్రాయం మరోలా ఉంది సార్. గతంలో ఇదే చంద్రబాబు గురించి కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతాడండి? ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖ కూర్చుంటావు మోడీ ఒళ్ళు. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మరి మేమంతా కాంగ్రెస్ వెంబడరావన్నా అంటే ఏం నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ చేతులెత్తి మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. పచ్చి సిగ్గుగా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. చంద్రబాబు నాయుడు అంత ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఓ 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణలో టీడీపీ బలపడాలని రేవంత్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, రేవంత్ వ్యాఖ్యలు చంద్రబాబు రాహుల్ మధ్య హాట్లైన్ బంధాన్ని బయటపెట్టాయా? క్వశ్చన్ నెంబర్ 3, చంద్రబాబుతో రహస్య బంధం వల్లే ఏపీలో ఓట్ చోరీపై రాహుల్ నోరు విప్పలేదా? క్వశ్చన్ నెంబర్ 4, కాంగ్రెస్తో సీక్రెట్ కాపురం వల్లే రేవంత్ అడగగానే సీమ ఎత్తిపోతల పనులు బాబు ఆపేశారా? క్వశ్చన్ నెంబర్ 5, ఎన్డీఏలో ఉంటూ కాంగ్రెస్తో హాట్లైన్ బంధం నడపడంపై బీజేపీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయా? రైట్, వీటిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు దాసోజు శ్రవణ్ గారు, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నాయకులు. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, దాసోజు శ్రవణ్ గారు, మొన్న ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని కామెంట్స్, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళ గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి. ఇంత హాట్ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి ప్రేమ, లేకపోతే బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి ద్వేషమా? ఏంటిది? మీరు ఈశ్వర్ గారు మంచి అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చినారు. మీరు 5 ప్రశ్నలు పెట్టినారు. అందులో 3 ప్రశ్నలు, ఇంకొక 4th క్వశ్చన్గా రేవంత్ రెడ్డి ఏమైనా అస్సాంలో హేమంత్ బిశ్వాస్ శర్మ మాదిరిగా మారేటువంటి ఒక పరిణామక్రమం కోసం ఆయన సమాయత్తం అవుతుండా తెలంగాణలో అనేటువంటి ఒక ప్రశ్న కూడా జోడిస్తే, దాన్ని కూడా జోడిస్తే బాగుంటుందేమో అని చెప్పారు. ఎందుకు అంటే ఇవాళ అంటే నేను ఐ విల్ గెట్ ఇన్ టు దాట్, బట్ స్పెసిఫిక్గా మీరు ఎందుకు అంటున్నారు కాబట్టి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ఒక ప్రభుత్వం, విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్నట్టు ఒక ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద కనీస గౌరవం లేకుండా తానేదో తెలంగాణ గుత్తేదారు అన్నట్టుగా, తెలంగాణకు దొర అయినట్టుగా, రాజు అయినట్టుగా, ఒక
వ్యవస్థను ప్రతిబింబించే విధంగా పోలీసులను తన స్వంత సేవకులుగా మార్చేసుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని సెక్రటేరియట్లో కూర్చోవాల్సిన ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఒక పోలీస్ రాజ్యాన్ని కొనసాగిస్తున్నట్టు ఒక తరుణంలో పొరపాటున ఏమైనా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారని నరేంద్ర మోడీ అంటున్నందుకు, లేకపోతే విచ్చలవిడి దోపిడీ చేస్తూ మాకు పర్సంటేజీలు తక్కువ వస్తున్నాయి, మా పేరు చెప్పి పైసలు వసూలు చేసి ఢిల్లీకి 10% ఇచ్చి 90% ఈయననే నొక్కేస్తున్నాడు అనేటువంటి ఒక భావన కనుక ఒకవేళ ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చినట్టయితే, పంజాబ్లో ఉన్నటువంటి అమరేందర్ సింగ్ గారు వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ అండ్ రాజీవ్ గాంధీజీ, అటువంటి ఆయననే రాత్రి హాట్ పొటాటో అని తీసి పక్కకు పడేసినట్టుగా ఒకవేళ రేవంత్ రెడ్డిని కూడా మార్చే పరిణామక్రమం ఏమైనా ఉంటే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు ఒక సంఖలో, నరేంద్ర మోడీ గారిని ఇంకో సంఖలో వేసి ఓ మూడో కుంపటి తెలంగాణలో పెట్టి ఏమైనా రాజ్యాధికారం చెలాయించుకోవచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా గుంజుకొని ఒక మూడో కుంపటి పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా అని చెప్పని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రిపరేషన్ కూడా ఉంది. మీ 3 ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు బలమైన నాయకుడిగా కనిపించట్లేదా? వాళ్ళ మంత్రులు సీనియర్లు కావచ్చు, బలమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలా సీనియర్లు, వీళ్ళందరినీ మించి బలమైన నాయకుడిగా కనిపిస్తుంది. దురదృష్టం ఈశ్వర్ గారు, యు ఆర్ ఎ వెరీ సీనియర్ జర్నలిస్టు. బలమైన నాయకత్వం అనేదానికి ఒక డెఫినేషన్ కావాలా? బలమైన నాయకత్వం అంటే మ్యానిపులేట్ చేయగలిగేటువంటిది, లేకపోతే డబ్బు సంచులు మోసుకెళ్ళి అధిష్టానాన్ని కొనగలిగేటువంటిది, లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలను చిన్న నాయకులను లోబర్చుకోవటము, అదిరించి బెదిరించి కులాల పేరు మీదనో డబ్బు సంచుల పేరు మీదనో లోబర్చుకోవడం బలమైన నాయకత్వం నేను అంటలేను. సిద్ధాంతపరమైనటువంటి ఒక నిబద్ధత, ఆ పార్టీల్లో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని, రాజ్యాంగ సిద్ధాంతాన్ని, లేకపోతే ఆ పార్టీని పూర్తిగా ఓన్ చేసుకుంటే బలమైన నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ బలమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉండవచ్చు కానీ బలమైనటువంటి ఒక కాంగ్రెస్ సిద్ధాంత నాయకుడు అని నేను మాత్రం నమ్మట్లేను. ఒకవేళ గనక కాంగ్రెస్ సిద్ధాంతం అంటే నాకు తెలిసినటువంటిది గాంధేయవాదం, జవహర్లాల్ నెహ్రూయిజం, లేకపోతే అంబేద్కరిజం, ఇవన్నీ ప్రతిబింబించే విధంగా పరిపాలన ఉండాలా, మాట ఉండాలా, ఆచార వ్యవహారాలు ఉండాలా. రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఆయన పనితీరు కానీ, లేకపోతే ఆచార వ్యవహారాలు కానీ, మాట్లాడుతున్న భాష కానీ గాడ్సేకు దగ్గరగా ఉండొచ్చేమో తప్ప గాంధీకి దగ్గర లేడు, జవహర్లాల్ నెహ్రూకు దగ్గర లేడు, రాహుల్ గాంధీకి కూడా దగ్గర లేడు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. పూర్తిగా ఒక క్రూరమైనటువంటి ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో, రౌడీ మనస్తత్వంతో, ఒక బజారు వ్యక్తి లెక్క ఇవాళ మాట్లాడుతూ బజారు పాలన కొనసాగిస్తూ ఇవాళ ఒక భయము భక్తి లేని బరితెగింపు రాజకీయాలు చేస్తూ ఇవాళ ఇటువంటి చిల్లర మల్లర మాటలు. డెమోక్రసీ ఈ వ్యాఖ్యల సారాంశం చెప్పండి ఫస్ట్ నాకు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉండొద్దని మీరు కుట్ర చేశారు, కక్ష కట్టారు, ఆ పార్టీని లేకుండా చేశారు, వెళ్ళగొట్టారు. ఇప్పుడు మిమ్మల్ని 100 మీటర్ల లోతులో మీ పార్టీని గోయి తీసి పాతి పెట్టాలి. నేను 2 కాంటెక్స్ట్లు ఈశ్వర్ గారు. భారతదేశంలో ఇంతవరకు ఏ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పిలుపు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు ఎవడు కూడా ఇంతవరకు ఒక వేరే పార్టీల దిమ్మెలు కూల్చండి, ఆ పార్టీల నాయకులను 100 మీటర్ల లోతు పాతిపెట్టి చంపండి, సమాజంలో ఒక రకమైన వైరుధ్యాలు, హింస రెచ్చగొట్టి కొట్లాడుకోవాలి 2 పార్టీల ప్రజలని చెప్పని పిలుపునిచ్చినటువంటి ఒక సన్నాసి ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు లేరు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఆ హోదాకి నిలబడ్డ ఒక పరిస్థితి. రెండవది ఏంటి అంటే నిజంగానే టీడీపీ మీద ప్రేమ ఉందా, లేదు ఇవాళ టీడీపీని సంకనేసుకొని చిల్లర రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్ర చేస్తుండా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి అంశాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మూడో ఆస్పెక్ట్ ఏంటి అంటే నేను బలంగా నమ్ముతా ఉన్నాను యాజ్ సమ్వన్ హూ అబ్జర్వ్స్ ద పాలిటిక్స్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసిందే రేవంత్ రెడ్డి గారు కదా. మీ పార్టీ అని ఆయన చెప్తున్నారు కదా. నేను చెప్తా ఉన్నాను ఆయన సర్వనాశనం చేసినాడు. ఎందుకు చేసినాడో నేను చెప్తా ఉన్నాను. టీడీపీలో ఉన్నారు కదా సార్, మంచి పదవులు అనుభవించారు కదా. ఈశ్వర్ గారు 2 పాయింట్లు. కేసీఆర్ గారు గనక తెలుగుదేశం పార్టీని విధ్వంసం చేయాలనుకుంటే ఎన్టీఆర్ ఘాట్ ఆ స్థానంలో అక్కడ ఉండదు. ఆయన ఎప్పుడు ఆ రకంగా ఆలోచించలే. ఆయన ఒక నేషనల్ ఇంటిగ్రేషనలిస్ట్. ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పని తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత ఒకరోజు కూడా తెలంగాణ ఇతర ప్రజలు కానీ, తెలంగాణ ఇతర నాయకులను కానీ ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కేసీఆర్ గారు చేయలేదు. ఇదే ఎన్టీ రామారావు గారు కొడుకు హరికృష్ణ గారు చనిపోతే కేసీఆర్ గారు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన యాక్సిడెంట్లో చనిపోతే కూడా
అవును. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపినట్టు ఒక మహానుభావుడు విగ్రహం పెట్టాలని చెప్పని కూడా ఆలోచించిన ఒక పరిస్థితి. నేను ఒక చిన్న ఉదంతం చెప్తా. వై కేసీఆర్ ఇస్ అన్ ఇంటిగ్రేషనలిస్ట్. ఆయనకి చిల్లర మల్లర పనికిరాని రాజకీయాలు, ఈ పార్టీ వాడు ఉండొద్దు, ఆ పార్టీ వాడు ఉండొద్దు, ఈ రాష్ట్రం వాళ్ళు ఉండొద్దు, ఆ రాష్ట్రం ఉండదు, ఎప్పుడు లేదు. ఎప్పటికీ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న సోయితోటి మాత్రమే పనిచేసినారు. ఒకానొక సందర్భంలో తెలంగాణ ఉద్యమ కాలంలో నాకు బాగా గుర్తు, బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం ఉంది వాళ్ళ మీకు బ్రహ్మానంద రెడ్డి పార్క్ దగ్గర. ఆ విగ్రహం మీద ఎవరో డాంబర్ పోస్తారు. తెలంగాణ పీక్ మూమెంట్లో డాంబర్ పోస్తారు. డాంబర్ పోస్తే పోసినటువంటి వాళ్ళను పట్టుకొచ్చి గుర్తించి కేసీఆర్ గారు ముందు నిలబెట్టి, బుద్ధున్నాదరా ఎదవల్లారా, మీరు ఆ విగ్రహం మీద డాంబర్ పోసినంత మాత్రాన వైషమ్యాలు రెచ్చగొడతారు తప్ప మీరు ఈ రకమైనటువంటి ఒక చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే వచ్చే తెలంగాణకు అడ్డుకట్టినట్టు అవుతారు, ఆపండి అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ బ్రహ్మాంధ్ర విగ్రహం అక్కడనే ఉంది. ఇవాళకి వాళ్ళ ముచ్చెల సత్యనారాయణ గారు పెద్ద మహానుభావుడు, కవి, మాజీ మంత్రి, ఆయన యొక్క బర్త్డే ఇవాళ. ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు మామ అని చెప్పని ఆయన మీద, బ్రహ్మాంధ్రెడ్డి గారి మీద, చిన్నారెడ్డి గారి మీద రకరకాల పాటలు రాసి తెలంగాణ ఉద్యమకారుడు. వాళ్ళ కొడుకు మాట్లాడుతూ ఉండి అలా పృథ్వీ గారు అని చెప్పని, ఈ బ్రహ్మాంధ్ర విగ్రహం ఎందుకు ఉండాలా, ఇవెందుకున్నా అని చెప్పని. ఇటువంటి చిల్లర రాజకీయాలకు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తావివ్వలేదు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ రెండు కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమ కాలంలో అన్నట్టు ఈ కన్నుతో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కన్ను కొడుతున్నాడు, ఈ కన్నుతోటి నరేంద్ర మోడీ గారికి కన్ను కొడతా ఉండు. ఇద్దరికి కన్ను కొడుతూ ఇవాళ శరీరమేమో కాంగ్రెస్ శరీరం అని చెప్తున్నాడు, ఆత్మ తెలుగుదేశం పార్టీని నింపుకున్నాడు. ఆయన మాటలకు ఏమైనా కొహరెన్స్ కనబడుతుందా మీరు చూడరు ఒకసారి. ఒకటేమో ఎన్టీఆర్ను నివాళులు ఇవ్వాలంటే బీఆర్ఎస్ను బొందబెట్టాలంటాడు. అదే ఎన్టీఆర్ను మీరు కావాలంటే మీ 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 వాళ్ళకి చెప్పండి, ప్రాబ్లీ పీసీఆర్ మైట్ బి ఏబుల్ టు డిగ్ అవుట్ ఎ వీడియో వేర్ హి సేస్ ఎన్టీ రామారావు అహంకారి, ఆ అహంకారంతో తెలుగుదేశం ఆయన ఓడిపోయిండు, సర్వనాశనం అయిపోయింది, తెలుగుదేశం నష్టమైంది అని చెప్పని ఎన్టీఆర్ని తిడతారు. అదే ఎన్టీఆర్కి వాళ్ళ మళ్ళా అది చంద్రబాబు నాయుడు లాంగ్వేజ్. ఆ రోజు అది మాట్లాడింది చంద్రబాబు నాయుడు లాంగ్వేజ్. ఇవాళ ఏమంటా ఉన్నాడు, ఎన్టీ రామారావుకి నివాళి ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలా, కేసీఆర్ని బొందబెట్టాలా, దిమ్మెలు కూల్చాలని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. ఎవడు కూడా ఒక పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడాడు. మాలాంటి వాళ్ళం మా అస్తిత్వం కోసమో మాకు దరి దొరకక రాజకీయ పార్టీలు మారితే దుమ్మెత్తి పోసేటువంటి ఒక పెద్ద మనుషులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు ఒక రాజకీయ వ్యభిచారాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలా. ఆ పెద్ద మనిషి ఏమంటాడు, నేను బీజేపీలో స్కూల్లో చదువుకున్నా, కాలేజీ తెలుగుదేశంలో ఉన్నా, ఉద్యోగం ఏమో కాంగ్రెస్లో చేస్తున్నా, నేను ఎప్పుడైనా ఉద్యోగం వదిలిపెట్టి ఇంకో దగ్గరికి పోవచ్చు అని చెప్పకనే చెప్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంకో ఉద్యోగానికి పట్టుకోవడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలుగుదేశం పార్టీని మళ్ళా తెలంగాణలో బతికించాలని చెప్పని కుట్ర చేస్తూ ఉన్నాడు. కానీ తెలుగుదేశం ప్రజలు కార్యకర్తలు కానీ అటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇద్దరు కూడా లోతుగా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ బహురూపి, ఈ ఊసరవెల్లి, ఈ అవకాశవాది, ఈ విచ్చలవిడిగా రాజకీయాన్ని అదేదో డబ్బు ఏమంటారు కదా, కొప్పున్నమ్మ ఏ సిగేసినా అందంగా ఉంటుందని చెప్పని అధికారంలో ఉన్న కాబట్టి ఏది మాట్లాడినా చలామణి అయిపోతుంది, టీవీలు చూపెట్టేటువంటి ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడితే నడుస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఓటుకు నోటు కేసులో అవును, రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలి కరకట్టకు పారిపోవడానికి మీ ప్రభుత్వం, అప్పుడు మీ పార్టీ, మీ ప్రభుత్వం. నేను ఒక మాట అన్నా, కేసీఆర్ గారు ఒకటే మాట మాకు తెలంగాణ మూమెంట్లో చెప్పిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన జరిగిన పరిస్థితులు కూడా మీరు గమనించినట్టయితే ఆయన ఒకటే మాట అన్నాడు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర ప్రజల యొక్క అరికాలులో ముళ్ళు గుచ్చుంటే నా పంటితో తీస్తా అని చెప్పిండు కేసీఆర్ గారు. వచ్చిన తర్వాత కూడా అప్పుడు అనుకున్నాం తెలంగాణ మూమెంట్, చాలామంది అంటుండే ఈ బంజారా హిల్స్లా, జూబ్లీ హిల్స్లా పెద్ద పెద్ద ఆంధ్రోళ్ళ ఇండ్లని వదిలిపెట్టి వెళ్ళిపోతారట, మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఇండ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, భూములు వస్తాయి అనుకో. ఒకళ్ళన పోయినరా ఎవరన్నా? ఆయన ఒక ఇంటిగ్రేషనలిస్ట్. తెలంగాణ కావాలని కోరుకున్నప్పటికీ కూడా జాతి సమైక్యత ఉండాలా, భారత సమైక్యత ఉండాలి పనిచేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మీరు మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ ఓటుకు నోటు కేసు. చంద్రబాబు నాయుడు మూటాముల్లే చదువుకొని ఆ కేసులో రేవంత్ రెడ్డి కక్కుర్తి వల్ల, అగుడు వల్ల ఇరుక్కపోయి లోపల వదిలిపెట్టి పోయిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ కేసీఆర్. దానికి కర్త కర్మక్రియ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు కదా. బీఆర్ఎస్ లేకపోతే అప్పుడున్న ప్రభుత్వం కదా అవుతుంది. కరెక్ట్ సార్, వాళ్ళు వెళ్ళిపోయినారు కదా. కేసీఆర్ గారు ఏమైనా ఫత్వా జారీ చేసిందా? వాళ్ళంతలో వాళ్లే తట్టాముట్టా జరుపుకొని వెళ్ళిపోవడానికి కారకులు రేవంత్ రెడ్డి గారు. ఆ ఓటుకు నోటు కేసు కనుక చేసి బాబు బ్రీఫ్డ్ మీ అని చెప్పని, రేవంత్ రెడ్డి బ్రీఫ్డ్ మీ అని చెప్పని, మై బాయ్స్ ఆర్ బ్రీఫ్డ్ ఏదో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పని ఆయన అనకుండా ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక చిల్లర ప్రయత్నం కనుక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కలిసి చేయకపోయినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎట్లయితే హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉండే, తెలంగాణలో కూడా జాయింట్ క్యాపిటల్గా
హైదరాబాద్ ఉంటుండే అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల నోట్లో కూడా మన్ను కొట్టినారు ఓటుకున్నట్టు కేసు ద్వారా. మరో పక్కన తెలుగుదేశం పార్టీని కూడా అస్తిత్వం లేకుండా నామరూపాలు లేకుండా చేసినారు. నాకు ఒక డౌట్ ఉంది, అడగనా? చెప్పండి. మీరేమో రేవంత్ రెడ్డి గారే చేశారు ఇవన్నీ, ఆయన ఇద్దరు వల్లే- కలిసి అంటున్నారు. ఇద్దరు కలిసి చేశారన్న. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీని లేపడానికి మిమ్మల్ని మొందపెట్టాలని అంటున్నారు కదా? హిపోక్రసీ అంటున్నా కదా, అదే నేనేమంటా ఉన్నా. ఇప్పుడు అప్పుడేమో వెళ్ళిపోవడానికి ఆయనే కారణం అన్నారు. ఎన్టీ రామారావు అహంకారి కాబట్టే ఓడగొట్టిండ్రు ప్రజలు. అహంకారి ఎన్టీ రామారావు తగిన గుణపాఠం చెప్పిండ్రని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమంటా ఉన్నాడు ఇలా ఎన్టీ రామారావుకు నివాళి ఇవ్వవలసిన అవసరం ఉంది, తెలుగుదేశం బతకవలసిన అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు బతకాలా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ బతకాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దిమ్మలు కూల్చండి, కేసీఆర్ను పాతి పెట్టండి, బీఆర్ఎస్ను పాతి పెట్టండి, అప్పుడే నిజమైన నివాళని చెప్తున్నారు. అది నమ్ముదునా ఇది నమ్ముదునా బహిరూపులు అని చెప్పని ఊళ్ళలో తిరుగుతారండి. మీరు అడిగారు కాబట్టి ప్లే చేశారు, మా వాళ్ళు పీసారు. నేను అంటేనేమో కోపం అనుకోవచ్చు. ఓకే, ఇది ఆయన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ నేను ఉన్నా అనుకుంటా, బహుశా డయాస్ మీద అక్కడెక్కడో ఉండుంటా రోజు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ గడ్డ మీదకి వచ్చి నువ్వు ఎన్టీ రామారావు నీ రకంగా మాట్లాడతావు, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇక్కడ ఎదిగినట్టయితే రేపు నీ మూడో కుంపటికి ఉపయోగపడుతుందని చెప్పని తెలుగుదేశం పార్టీని లేలే రష్యా రారా రష్యా అని వెనకట శ్రీశ్రీ అన్నట్టుగా ఇప్పుడు లేలే చంద్రబాబు నాయుడు రారా చంద్రబాబు నాయుడు, లేలే టీడీపీ రారా టీడీపీ అన్నట్టుగా ఇవాళ దాన్ని బతకాల. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టీడీపీ బతికితే ఏమవుతుంది చెప్పండి. నేనేమంటున్నా, టీడీపీ బతికితే తప్పులేదు. నేను ఆయన భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవాడిని, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాడిని. ఏ పార్టీ అయినా ఎక్కడైనా మనుగడ సాధించవలసిన అవసరం ఉంది, ఉండాలని కోరుకుంటా. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటి అంటే ఎన్టీ రామారావు గారికి నివాళి ఎప్పుడు కేసీఆర్ గారిని 100 మీటర్ల లోతు పాతి పెట్టాలట, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతు పాతి పెట్టాలట, దిమ్మెలు కూల్చిపడేయండి అంటున్నాడు, ఇద్దరు కొట్టుకోండి అంటున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్టుక సావండి, రక్తాలు జిమ్మించుకోండి, హింసకు పాల్పడండి అని చెప్పని ఒక రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న మాట్లాడే మాటలేనా అవి? నీ నోటితోటే ఎన్టీ రామారావు అహంకారి, తెలుగుదేశం సర్వనాశనానికి కారణం కావడానికి ఎన్టీ రామారావు అని చెప్పి నువ్వే అంటావు. నీ నోటితోటే మళ్ళీ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించాలా అంటే బీఆర్ఎస్ను బొందబెట్టాలని చెప్పని అంటావు. అంటే చంద్రబాబు మధ్య రేవంత్ మధ్య సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయి. అన్డౌటెడ్లీ ఉన్నాయి అవి. ఐ మీన్ అవి వాళ్ళది అవినాభావ సంబంధం. ఆయన గతంలో పొత్తు పెట్టుకున్నారు కదా సార్, ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు అంటే కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు నడిచింది కదా, తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేశారు కదా, ఆ టైంలో మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, కంటెస్ట్ చేసిన ఖైరతాబాద్కి మీరు చేశారు కదా. రాహుల్ గాంధీ గారితో మీరు అప్పుడు సమావేశం అయ్యారు ఈ పొత్తు ఇవి నడుస్తున్న టైంలో 14లో ఎప్పుడో. అంటే అఫ్ కోర్స్ ఐ యూస్ టు మీట్ హిమ్, బట్ ఆయన రాహుల్ గాంధీ గారికి కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి పట్ల పర్సనల్ అడ్మిరేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అదే అడుగుదామని మీరు ఎందుకుంటుంది అంటే చెప్తున్నా, ఎందుకుంటుంది అంటే అంటే అది ఇట్ వాజ్ అ కాంటెక్చువల్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్ దట్ హి స్పోక్. ఆయనకి ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో లేకున్నా పార్టీని ఎట్లా కాపాడుకున్నాడు అనేటువంటి ఒక కాంటెక్స్లో 14 తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత, 10 ఏళ్ళ అధికారం నుండి కోల్పోయిన తర్వాత, how is that Chandrababu Naidu survived for so long? What was the strategy? What was the effort that he put in అనే ఒక కన్వర్జేషన్ ఒకసారి మా మధ్యలో అయింది. కానీ పాయింట్ ఎసైడ్ ఏంటి అంటే దేర్ ఇస్ ఏ ఒక కామన్ అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఉన్నది కాబట్టి 2018లో పొత్తు కావడానికి కూడా ఆ యొక్క ఫేవరబుల్ థింకింగే. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళకి ఈ కన్ను కొడుతుండో వాళ్ళకి ఆ కన్ను కొడుతుండో, అది ప్రాబ్లం. అది రాహుల్ గాంధీకి అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీ గారికి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటే ఉండొచ్చు కాక ఉండొచ్చు కూడా, అది స్పష్టంగా మీరు యూఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్. బట్ ద పాయింట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గారితో ఎంతైతే పాజిటివ్ వైబ్స్ తో చేస్తా ఉండో, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎవరు ఇవాళ ఐడియాలజికల్ గా బీజేపీ పొలిటికల్ అలై. అవును, కేంద్రంలో అధికారం భాగస్వామిలో ఉన్నారు, రాష్ట్రంలో అక్కడ కలిసి పోటీ చేసినారు. నీకేం పని చంద్రబాబు నాయుడు గారితో? రాహుల్ గాంధీ ఏమో దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఏమో బీజేపీకి వెన్నుపూసగా ఉన్నటువంటి ఒక నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరే కదా ఇవాళ పొత్తు. ఆయనతో నీకేం సంబంధం ఇవాళ అంటే ఏంటి? ఎక్కడో ఒక దగ్గర ఒక
అక్రమ సంబంధం నేర్పుతూ Yes. రానున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మద్దతు తీసుకొని తెలంగాణలో అటు బీజేపీ తెలుగుదేశం రెండింటిని కూడా మద్దతు తీసుకొని ఒక థర్డ్ ఫోర్స్ గానో ఇంకో ఫోర్స్ గానో ఒకవేళ కాంగ్రెస్ కనుక ఆయన డీత్రో చేసే పరిస్థితి ఏర్పడేటైతే ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. బట్ ఏది ఏమైనప్పుడు నేను ఒకటే చివరిగా చెప్పదలుచుకున్నాను. ఆల్ ద పీపుల్ ఆర్ సీయింగ్ సార్, ఎండ్ ఆఫ్ ద డే కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. సార్, రాజకీయాలు మాటలు చిల్లరమల్లర మాటలు ఏమన్నా మాట్లాడొచ్చు కాక, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత చంపండి, కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి, బొందబెట్టండి అని చెప్పని మాట్లాడటం సబబు కాదు. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారని బీసీ నాయకుడు ఇక్కడ, ఆయన సికింద్రాబాద్ పేరును మెర్జ్ చేస్తూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలుపుతారన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అన్నారు ఆయన ఏమన్నారంటే, సికింద్రాబాద్ను ముట్టుకుంటే ముక్కలు అవుతావు, ముక్కలు చేస్తాము ఏదో అన్నాడు ఆయన. ముక్కలు చేస్తామంటావా ముఖ్యమంత్రిని అని చెప్పని ఆయన మీద కేసు పెట్టిండ్రు. మరి తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది అసెంబ్లీ, తండ్రి వయసున్న ముఖ్యమంత్రిని, తొలి ముఖ్యమంత్రిని 100 ఫీట్ల లోతు పాతి పెట్టమంటే కేసు వద్దట. మేము డీజీపీ దగ్గరికి వెళ్ళి కలిసి అప్లై చేసినాం. వి హావ్ నాట్ యాక్టెడ్ ఎట్ ఆల్. తర్వాత కొట్టుకసావండి అని చెప్తున్నాడు, నో కేస్. అంటే ఇట్లా ఒక అన్కాన్స్టిట్యూషనల్గా, ఇల్లీగల్గా, భయం భక్తి లేకుండా బరితెగింపు రాజకీయాలు వాళ్ళ తెలంగాణలో కనబడతా ఉన్నాయి. ఇవి మంచిది కాదు. నేను ఇప్పుడు ఇంత చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వాళ్ళకి పిల్లి ఎలుక వైరం ఉంది. ఉన్నప్పటికీ కూడా నైదర్ జగన్మోహన్ రెడ్డి నార్ చంద్రబాబు నాయుడు హ్యావ్ గివెన్ ఎ కాల్ లైక్ దిస్ దట్ ఈ దిమ్మలు నూగులగొట్టు, ఆ దిమ్మలు నూగులగొట్టు అని చెప్పని ఎవరు పిలుపునిచ్చుకోవాలా? దెర్ ఇస్ అ డీసెన్సీ, డెకోరం, బేసిక్ డెకోరం. అవి మర్చి వాళ్ళ తెలంగాణలో రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళ స్వార్థం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు ఈ రకంగా రెచ్చగొట్టేట రీతిలో ఎవరు వ్యవహరించినా అది మంచి సంప్రదాయం కాదని భావిస్తాం. రైట్. కొండా రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇంద్రనీల్ గారు సీనియర్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. కొండా రాజీవ్ గాంధీ గారు, ఇంట్లో కమలం వంటింట్లో కాంగ్రెస్, ఈ పొలిటికల్ సినిమాని నిజంగానే చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారా? అంత అవసరం ఏముంది? ఇప్పుడు హ్యాపీగా కూటమిలో ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కదా, ప్రతి మీటింగ్లోనూ మోడీ గారిని అంతెత్తున పొగుడుతున్నారు కదా. ఈ దేశంలో అంత గొప్పగా మోడీని పొగిడేటటువంటి నాయకుడు ఇంకెవరూ లేరు, ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి ఆయనకి కాంగ్రెస్తో ఏం అవసరం ఉంది, రాహుల్ గాంధీతో ఏం అవసరం ఉంది? సార్, ఈశ్వర్ గారు, మీకు, ఇంద్రనీల్ గారికి, మాకన్నా ముందు మాట్లాడిన దాసు శ్రావణ్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, అంటే చంద్రబాబు నాయుడు గారి విషయం కానీ, రేవంత్ రెడ్డి గారి విషయం కానీ, మహేష్ బాబు గారిది అతడు అనే సినిమా అప్పట్లో ఉంది, సూపర్ హిట్ సినిమా అది. అవును. అందులో డైలాగ్ ఉంటది, సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది అని. అలాగేంటంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి అధికారం ఏమిటి అంటే, చంద్రబాబుతో కూడినటువంటి కాంగ్రెస్ పెద్దల వల్ల వచ్చినటువంటి అధికారమే రేవంత్ రెడ్డి గారిది. ఎంత అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన శిష్యుడు, రహస్య శిష్యుడు, లేకపోతే జీవితాంతం కొనసాగేట బంధం ఏదైనప్పటికీ కూడా ఆయన రుణం తీర్చుకోవడంలో భాగంగా అనేక మాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు టు రాహుల్ గాంధీ గారు వయా రేవంత్ రెడ్డి గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు టు నరేంద్ర మోడీ గారు వయా పవన్ కళ్యాణ్ గారు. సో ఏ రకాన్ని, అంటే నాలుగుని ఏ రకమైనట్టుగా మడతీస్తారనేటువంటి సామెత ఏదైతే ఉంటుందో, అలా చంద్రబాబు నాయుడు గారు ఏ నిమిషం అయినా అటు కాంగ్రెస్ లో కావాలంటే కాంగ్రెస్ లో కాలు పెట్టగలడు, ఇటు బీజేపీలో కావాలంటే బీజేపీలో కాలు పెట్టగలడు. ఏదో మన పెద్దలు చెప్తారు, ఒక వరలో 2 కత్తులు దూరం అని, కానీ ఒక వరలో 2 కత్తులు దూర్చగలిగినటువంటి సమర్థుడే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల్లోంచి గెలిచి వచ్చిన నాయకుడు కాదు, ప్రజల మన్నలను పొందినటువంటి నాయకుడు కాదు. ఎంతసేపు ఎన్టీ రామారావు గారి దగ్గర అధికారాన్ని లాక్కోవడం, లేదా ఆ సంఖ్యలో బీజేపీని పెట్టుకుని అధికారాన్ని లాక్కోవడం, లేదా మరో దగ్గర ఏమో పవన్ కళ్యాణ్ లేదా ఇంకోరిని అడ్డు పెట్టుకుని బీజేపీని అడ్డు పెట్టిన అధికారం పొందడం తప్పితే, తన సొంత కాళ్ళ మీద తాను రాజకీయంగా నిలబడి అధికారాన్ని అందుకోలేనటువంటి రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి అనేక ఆప్షన్స్ ఉంటాయి పొలిటికల్ గా. ఉదయం పూటేమో బీజేపీ, రాత్రి పూటేమో కాంగ్రెస్. ఉదయాన్నేమో నరేంద్ర మోడీ గారిని పొగుడుతారు, ఆ నరేంద్ర మోడీ గారిని ఎవరినైతే తిడతారో వాళ్ళతో రాత్రిపూట చీకట్లో కలుస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరే అనేక క్లిప్పింగ్లు ప్లే చేశారు. నరేంద్ర మోడీ గారిని పొగిడాడు, నరేంద్ర మోడీ గారిని తిట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ అనే వ్యక్తిని భారతదేశం నుండి బహిష్కరించాలి, నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వకుండా చేస్తానని చెప్పి అప్పట్లో గుజరాత్ అల్లర్లు జరిగినటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. చరిత్ర ఎవరు మర్చిపోదు. అదే రాహుల్ గాంధీని ఒక పప్పు అని చెప్పి ఈయన సొంత మీడియాతో ఏ విధంగా
ప్రచారం చేయించాడో, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా దుమ్మెత్తిపోతాడో కూడా మనం ఎవరు మర్చిపోం. కానీ అదేంటో మరి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాలన్నీ మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ కోసం అసలు మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరి మధ్యలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటి చెప్పండి సార్. అసలు రేవంత్ రెడ్డి గారిని ఆయన ఏజెంట్ గా, చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పంపించిందే చంద్రబాబు నాయుడు గారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆహో ఓహో అంటూ మీడియాల ద్వారా పైకెత్తిచ్చి లాబింగ్లు చేసి, ఇంకో మాట, రాహుల్ గాంధీ గారు హోటల్స్ కి వస్తే అక్కడ వారి కుటుంబ సభ్యులను పంపి కూడా మంతనాలు జరిపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందన్న విషయం అందరికీ తెలుసు. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి ఏజెంటు రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు ఆయన కోసం పనిచేస్తారు. ఆ వారి యొక్క అభినవభావ సంబంధం ఓటుకు నోటు కేసులో మనకు తెలిసింది. ఇంకొక అంశం ఏంటంటే, పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. మరి అదే పార్లమెంట్ లో మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఓట్ చోరీ అయ్యింది, ఏ విధంగా ఒకేసారి ఓటింగ్ శాతం పెరిగిపోయింది, ఏ విధంగా వీవీప్యాట్లు చింపేశారు, ఏ విధంగా కనీసం బూత్ లో ఒక్కోటి రెండు ఓట్లు కూడా రానటువంటి బలమైనటువంటి బూతుల్లో, బలమైనటువంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, ఖచ్చితంగా ఇక్కడ ఓట్ చోరీ జరిగింది అని చెప్పి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో గలమెత్తి మాట్లాడితే మరి ఆ మాటలన్నీ ఎందుకు రాహుల్ గాంధీ గారికి వినపడలేదు? ఎందుకు చెవిటోడు ముందు శంఖ ఉందినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు నిజం తెలిసినా కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఎందుకు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ వారు ఎందుకున్నారు అంటే ఇవంతా గమనిస్తా చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ పార్టీకి అభినవ సంబంధం ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారి గురించి లాస్ట్ కంక్లూడ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా అంటే, ఎమ్మెల్యే సీట్ ఇచ్చి రాజకీయంగా పైకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తిడతాడైనా, పిల్లనిచ్చినటువంటి మామనే పార్టీ నుంచి బయటికి గెంటేస్తాడైనా, బావమరిదిని బలిపశువులు చేస్తాడైనా, బావమరిది బిడ్డ రక్తం దారబోసి పార్టీ కోసం పనిచేస్తే వాడుకుని వదిలేసి తన కొడుకును మాత్రమే పైకి తెక్కిస్తాడు. ఈ రకంగా తనకు ఎవరు ఉపయోగపడతారో వాళ్ళందరినీ తొక్కుపెట్టి తన అవసరాల కోసం మాత్రమే రాజకీయ రంగులు మార్చే ఊసరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం ఈ అతిశయోక్తం కాదు. ఇవన్నీ వాస్తవాలు, ఆధారాలు, చరిత్ర మర్చిపోలేని నిజాలు. ఎస్ ఇంద్రనీల్ గారు, తెలంగాణలో టీడీపీ బలపడాలి, ఇది ఎవరు కోరుకోవాలి? టీడీపీ కోరుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కోరుకోవాలి. కానీ తెలంగాణలో టీడీపీ బలపడాలని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలోనూ ముఖ్యమంత్రి కోరుకుంటారు. దీన్ని ఎలా చూడాలి అసలు? మనకి రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఒకప్పుడు టీడీపీలో ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ నాయకులు కానీ కేడర్ కానీ మీరు తీసుకుంటే, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అలాగే ఉండిపోయింది. సో కాంగ్రెస్ కేడర్ కాంగ్రెస్లో ఉంటే టీడీపీ కేడర్ మెజారిటీగా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేతరకు ఏమైంది అంటే, కాంగ్రెస్ కేడర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది, టీడీపీ అలాగే ఉండిపోయింది. సో వీళ్ళిద్దరూ ఎలా వర్క్ చేస్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు అక్కడ టీడీపీని బలపరచడం, అంటే టీడీపీ మద్దతు తీసుకోవటం వలన బీఆర్ఎస్కి ఓటు వేస్తున్న టీడీపీ, ఒకప్పుడు టీడీపీ కార్యకర్తలు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తారు, లేదా పొత్తునో వాళ్ళని ఎంకరేజ్ చేయటం వలన వెనక్కి వస్తారు అనేది ఒక భావన. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే సార్, బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కూడా జాతీయ రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా కనపడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలను మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమిలో పొత్తులో ఉండి, అంటే ఎన్డీఏ కూటమిలో పొత్తులో ఉన్న చంద్రబాబు మీకు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం టీడీపీ పనిచేస్తుంది. మీకు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గాంధీ భవన్ దగ్గర టీడీపీ జెండాలు ఎక్కువగా కనబడతాయి. అలాగే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా టీడీపీ బహిరంగంగానే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి పనిచేసింది. అలాగే కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కోసం ఎన్డీఏ కూటమిని గెలిపిస్తుంది. అది కూడా చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పార్టీకి ఒకటి షర్మిలా గారిని అధ్యక్షురాలుగా పెట్టి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే సెక్యులర్ ఓటును చీల్చడానికి కాంగ్రెస్ ప్రయత్నించడం ఒక పాయింట్. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పార్టీకి వెళ్లిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీలు ఎవరు కూడా, ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఇండియా కూటమిలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఎవరు ప్రయత్నించలా. వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. ఈ రోజు దేశ రాజకీయాల్లో అందరూ ఏం చెబుతున్నారు, ఒక ఎంఐఎం, ఒక బీఎస్పీ అనేది ఒక బీజేపీ యొక్క బీ టీమ్గా పదే పదే ట్రోల్ చేస్తున్నారు. కానివ్వండి, ప్రస్తుత రాజకీయాలను విశ్లేషిస్తే బీజేపీ యొక్క బీ టీమును నిర్వహిస్తుంది రాహుల్ గాంధీ గారే. ఇది చాలా క్లియర్. ఎందుకు అంటే
ఇండియా కూటమి ఓటమికి కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపుకు కారణమైన రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తనను నమ్మి తన మిత్రపక్షంగా ఉన్న ఒక అఖిలేష్ యాదవ్ గారు అవ్వచ్చు, శివసేన అవ్వచ్చు, లేదు లాలూ ప్రసాద్ అవ్వచ్చు, అట్లా మీరు దేశవ్యాప్తంగా తీసుకున్న మిత్రపక్షాలన్నిటికీ కూడా కట్టప్ప కంటే మించి వెన్నుపోటు పొడిచారు. ఎందుకంటే ఈ రోజున ఎన్డీఏ అధికారంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపే కదా, ఆ గెలుపుకి పరోక్షంగా సహకరించింది కాంగ్రెసే కదా. సో ఇక్కడ ఎలా ఉందంటే సార్, మనం కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే ఎయిదర్ బీజేపీ లేదు కాంగ్రెస్, ఉంటే నువ్వు ఉండు అధికారంలో, లేదంటే నేను ఉంటాను. తటస్థంగా ఉన్న వాళ్ళు మాత్రం గ్రో అవ్వకూడదు. మీరు తటస్థంగా ఉన్న వాళ్ళని కూడా చెక్ చేసుకోండి. ఎవరుంటారు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, 2 కేసీఆర్ గారు ఉంటారు, 3 నవీన్ పట్నాయక్ గారు ఉంటారు, అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న ప్రెసిడెంట్ కేజ్రీవాల్ గారు ఉంటారు. ఈ నలుగురి మీద రకరకాల మోసాలు, దాడులు, అక్రమ కేసులు ఇవన్నీ పెడుతున్నా కూడా ఎల్ఓపిగా ఉండి, అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో ఉండి ఈ నలుగురికి మద్దతుగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు. అంటే ఎందుకు మాట్లాడరు? ఈ 4 స్టేట్స్లో కూడా తీసుకోండి. ఒకటి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదు ఢిల్లీ అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు, మీకు తెలంగాణ అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు. ఈ ఎక్కడ ప్రాంతీయ పార్టీకి నష్టం జరిగినా ఆ లబ్ధి పొందేది ఎవరు? అయితే బీజేపీ లబ్ధి పొందింది, లేదు కాంగ్రెస్ లబ్ధి పొందింది. అంటే వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అంటే తటస్థంగా ఉన్న పార్టీలు బతకూడదు అనే విధంగా ఒకటి వ్యవహరిస్తున్నారు. రెండోది ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లోనేమో ఎన్డీఏ కూటమిలో ఉండి పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి పనిచేస్తున్నారు. అంటే ఇవి ప్రజలు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నమాట ముమ్మాటికి వాస్తవం. కొన్ని సిమిలారిటీస్ చెబుతా చూడండి. వీళ్ళిద్దరు గురు శిష్యులు కదా, ఎవరు? చంద్రబాబు గారు, రేవంత్ గారు గురు శిష్యులు కదా. వీళ్ళకున్న కొన్ని సిమిలారిటీస్ అంటే సొంత మామ మీద చాలా దారుణంగా ఎపిసోడ్ రాపిచ్చి ఆయన ఫోటోను పెట్టి రాజకీయం చేయగలరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని పిలిచి ఆమె పార్టీలోనే జాయిన్ అయ్యి సీఎం అవ్వగలరు, మళ్ళీ ఫోటో పెట్టి రాజకీయం చేయగలరు. రెండోది తల్లిని తిట్టి, అంటే నా తల్లిని తిట్టించారు అనే విధంగా ఇది ఇప్పుడు రామారావు గారు చెప్పినా ఇవన్నీ కూడా మనం చెప్పినవి కాదు సార్, కొత్తగా సృష్టించినవి కూడా కాదు. ఒకప్పుడు రామారావు గారు చెప్పారు, మధ్యలో పొత్తులో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నా తల్లిని తిట్టించారు అని. ఆయన వెళ్ళి మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారు, పొగుడుతారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారి తల్లిని తిట్టిన తర్వాత కూడా అధికార దాహంతో, ప్రతీకారంతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అధికారం పోయింది 2014లో అనే ఒక భావన పెరిగిపోయి తన తల్లిని తిట్టిన వాళ్ళకి సీఎం పదవి ఇస్తారు, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తారు. ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే సార్, తల్లిని తిట్టినా కలిసి ట్రావెల్ చేస్తారు, లేదు మామ గురించి ఎపిసోడ్స్ రాపిచ్చి అధికారం చేయగలరు. వాళ్ళంతా కంఫర్ట్ గానే ఉంటారు. ఎందుకంటే రాజకీయం, అధికార దాహం, ఇంతకు మించి సిద్ధాంతాలు, విలువలు మాకు లేవు అని పదే చెప్తున్నారు. ఒకటి ఓటుకు నోటు కేసులో ఇద్దరు ఉండారు. సరే, ఒకళ్ళనైతే మనం లైవ్ లో చూసాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ కేసు నడిచినప్పుడు అప్పటికి లంచం ఇవ్వటం నేరం కాదు అని వాదన. ఆ వాదంతోనే ఇప్పటికి కేసు నడుస్తుంది. అయితే చూడండి, ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను వదిలేసి మరీ మనం అమరావతికి వచ్చాం, ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారితో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతలను ఆపించా అన్నారు. ఇప్పటిదాకా దాని మీద స్టేట్మెంట్ ఉండదు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో రామారావు గారి విగ్రహం ప్రతిష్ఠిద్దామన్నా ఖమ్మం వెళ్ళి రామారావు గారి గురించి మాట్లాడుతున్నా కమ్మ సామాజిక వర్గపు ఓట్లని కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్, తెలంగాణలో కాంగ్రెస్ లో తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ అనేది ఒక వార్ నడుస్తుంది, ఇంటర్నల్ వార్. తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్. చూడండి, ఒక ఫేమస్, అంటే చంద్రబాబు గారి కనుసన్నల్లో నడిచే ఒక మీడియా ఛానల్ అక్కడ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఫేవర్ గా రాస్తుంది, డిప్యూటీ సీఎం బట్టి గారి గురించి వ్యతిరేకంగా రాస్తుంది. ఓల్డ్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ నడుస్తుంది. ఇదంతా కూడా సార్ హాట్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. రైట్. కొండరాజు గాంధీ గారు, ఈశ్వర్ గారు, ఖచ్చితంగా ఇంద్రనీల్ గారు చెప్పినటువంటి ఒక మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన ఎంత టాలెంటెడ్ అంటే, కాంగ్రెస్ పార్టీలో
ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి ఉంటది, చంద్రబాబు నాయుడు గారి సి కాంగ్రెస్ ఒకటి ఉంటది, బీజేపీలో ఒరిజినల్ బీజేపీ ఒకటి ఉంటది, సి బీజేపీ ఇంకోటి ఉంటది. ఇదే బీజేపీ ఇదేం కాంగ్రెస్, సి బీజేపీలు సి కాంగ్రెస్లు ఏంటి? అది చంద్రబాబు నాయుడు గారి బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి కాంగ్రెస్. కాంగ్రెస్ బట్టి సి అంటే చంద్రబాబు గారి, మరి అందులో మొహమాటం ఉంది, అందరికీ తెలిసిన వాస్తవమే కదా. ఒరిజినల్ కాంగ్రెస్ అనుకోండి, ఫర్ సపోజ్ కోమటిరెడ్డి బ్రదర్స్, లేదు అంటే బట్టి విక్రమార్క గారు, లేదు కొండా సూర్య కాంగ్రెస్, లేదు ఇప్పుడు సి కాంగ్రెస్ అనుకోండి, రేవంత్ రెడ్డి గారు, సీతక్ గారు, లేదా మరొకటి. అలాగే ఇప్పుడు బీజేపీ అనుకోండి, ఒరిజినల్ బీజేపీ అంటే ఇప్పుడు పూర్వపు ఉన్నటువంటి బీజేపీ పెద్దలు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సి బీజేపీ అంటే సచ్ కుమార్ గారు, లేదు అనుకుంటే పురంధరేశ్వర్ గారు, లేదా సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇదంతా సిబిజేపీ అనమాట. అవును, ఈ నాయకుల్ని మేనేజ్ చేయొచ్చు, కానీ రాహుల్ గాంధీ లాంటి నాయకుడిని, ఒక ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో ఉన్న వ్యక్తిని చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎందుకు ఆయన ఏపీలో ఓట్ చోరీ అంశం కానీ, ఏపీలో ఈవీఎంల అంశం కానీ మాట్లాడరు? రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడతారు, ఒక ఏపీ విషయంకి వస్తే సైలెంట్ అయిపోతారు. ఆయన ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు? ఇప్పుడు ఖచ్చితంగా ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నోరిపి మాట్లాడకపోతే సప్త సముద్రాలు దాటి కుళ్ళు కాలంలో పడిపోయినట్టే. అంతలో ఇంతకు మించి దీని మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంటే, సరే ఒక ప్రతిపక్షంగా మేము ఆరోపణ చేస్తున్నప్పుడు, కేంద్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పి నోరిప్పి మాట్లాడలేదంటే ఆయన ప్రతిపక్ష నేతగా వైఫల్యం చెందినట్టే, అంతకు మించి ఇంకోటి. రెండవది నేను అనేది ఒకవైపు ఎన్డీఏలో ఉంటూనే రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడు గారు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏపీ వైపు మాట్లాడలేకుండా? అది ఎలా సాధ్యం? వైఆర్ రేవంత్ రెడ్డి గారు సార్, అంతకన్నా మనం అంతకన్నా లోతుగా వెళ్తే మళ్ళీ తిరిగి ఇంకో రకమైనటువంటి మాటలు వస్తాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆ రోజుల్లో ఆయన మాట్లాడాడు, మా పార్టీ పుట్టిన తొలి రోజుల్లో ఏమని, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణలో అధికారం తెచ్చుకుని, మీ రేవంత్ రెడ్డి గారు ఇస్ హెడ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ కదా ప్రెసిడెంట్ యాజ్ ఎ సీఎం గా. అప్పుడు మరి ఏమవుద్ది, తల్లి టీడీపీ పిల్ల కాంగ్రెస్ అవుతుందా ఇది? అంతే కదా. మరి చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటే, ఎంత ఎన్టీ రామారావు గారి మీద ఎంత ప్రేమ ఒలకబోస్తున్నారు కదా. ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వ హననం ఎవరు చేశారు, బట్టలకి కార్టూన్లు ఎవరు వేశారు, శ్రీధర్ అనే వ్యక్తి వేశారు, అది అందరికీ తెలుసు. ఆ శ్రీధర్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఏంటండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడమో, లేకపోతే ఆయన చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రామారావు గారి మీద పగతో రగిలిపోతున్నాడు, ఇంకా ద్వేషంతో అక్కస్తో ఉన్నాడు అని అనడానికి సాక్ష్యమే ఆ శ్రీధర్ గారికి గవర్నమెంట్ లో ఏదో అడ్వైజరీ పోస్ట్ ఇచ్చారంట మహానుభావులు, దండేసి దండం పెట్టాలి పెద్దలందరికీ. సో ఇది ఎన్టీ రామారావు గారికి వీళ్ళ మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఎన్టీ రామారావు గారి పేరుని రాజకీయంగా వాడుకోవడానికి, ఏదన్నా ఒకటో రెండో ఓట్లు ఆయన పేరు మీద వస్తే అవి కూడా చేజెక్కించుకోవడానికి తప్పితే ఇంకొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా అటు బీజేపీ సంకన ఇంకో పక్కనేమో కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని రాజకీయం చేయగలడు. ఈ విషయం బీజేపీ కళ్ళు తెరుచుకోకపోతే ఖచ్చితంగా బీజేపీనే దెబ్బ కొట్టే పరిస్థితులు ఉంటాయి. ఎనీ టైం ఆ ఉన్నటువంటి 16 ఎంపీ సీట్లను పట్టుకుని ఇంకో పార్టీతో కూడా అవసరమైతే వేరే వైపుకి వెళ్లేదానికి కూడా సంసిద్ధమై చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి రాజకీయ వ్యవహారం అంతా. కాబట్టి ఒరిజినల్ బీజేపీ వాళ్ళు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పినటువంటి మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఆయన తిట్టారు, ఆయన తల్లిని తిట్టారు, నా మీద ప్యాకేజ్ ఇస్తారనే ప్రచారం మొదలైంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి. నాకు పరిటాల రవి గారు గుండు కొట్టారని చెప్పినటువంటి విషయం ప్రచారం మొదలైంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతూ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పలకిని మోస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఎవరిని ఎలాగైనా మేనేజ్ చేయగలిగినటువంటి పొలిటికల్ మేనేజర్ కన్నా పొలిటికల్ ఈవెంట్ మేనేజర్ చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ నాట్ ఎ పబ్లిక్ లీడర్, ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్. ఒక మాట అయితే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబుతారో అది సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు సత్యం మాత్రమే చెప్తారు. ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో హాట్ లైన్ లో వైఆర్ రేవంత్ రెడ్డి అన్నారు. మాటల్లోనే అది నిరూపణ జరిగింది. కరెక్ట్ మీరు అన్నది. ఆయన ముందుగానే చెప్పారు, ఇప్పుడు సాక్ష్యాలతో బయటపడింది. 2 సందర్భాలు, ఒకటి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి, రెండోది ఖమ్మంలో. ఇంద్రనీల్ గారు కన్క్లూడ్ చేయండి సార్.
సార్ రాహుల్ గాంధీ గారుని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్ గా విద్వేషాన్ని పెంచుకొని ఉన్నారు. అతను సెక్యులర్ ఓట్లు దూరమైనా పర్లేదు, మనమే మోసం తను చేస్తాం, అధికారంలో మనమే రాకపోయినా వెన్నుపోటు పొడుస్తాం, పర్లేదు, మనమే కానీ ద్వేషం జగన్మోహన్ పెంచుకుంటాం. ఇదే రాహుల్ గాంధీ నైజం. అవును నైజం అదే సార్. అది అందుకే ఆయన ఎదగంది పాపం. ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. దేశవ్యాప్తంగా ఎదగింది అంటే ఆయన ఎప్పటికీ ఎదగలేరులే సార్. ఇప్పుడు బీజేపీ పదే పదే గెలవటంలో కూడా రాహుల్ గాంధీ గారి అసమర్థత కూడా ప్రధానమైన కారణం అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఈ రోజున. అయితే మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా ఏ రోడ్ అయినా తీసుకోండి, ఒక నెహ్రూ పేరుతో ఉంటుంది, ఒక ఇందిరాగాంధీ పేరుతో ఉంటుంది, లేకపోతే ఒక రాజీవ్ గాంధీ గారి పేరుతో ఉంటుంది. అది ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఒక ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఒక కాలనీ అవ్వచ్చు, ఒక రోడ్డు అవ్వచ్చు. దేశవ్యాప్తంగా, నేను ఆంధ్రప్రదేశ్ చెప్పట్ల, దేశవ్యాప్తంగా అయ్యే పేర్లతో ఉండి మొట్టమొదటిసారిగా ఆ చట్టంలో నుంచి బయటకు వచ్చి ఒక వ్యక్తికి దక్కాల్సిన గౌరవం కానీ బ్రాండింగ్ కానీ బయటకు వచ్చి చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదే తరహాలో కాంగ్రెస్లో ఉన్న టాలెంటెడ్, ఎలిజిబుల్ అంటే క్యాలిబర్ ఉన్న నాయకులు బయటకు వచ్చి సొంతంగా బ్రాండింగ్ చేసుకుంటే రేపు అసలు కాంగ్రెస్ అనేది కనుమరుగైపోతుంది, దేశంలో లేకుండా పోతుంది. ఈ అభద్రతా భావంలోకి వెళ్ళటం ఒక రీజను. అప్పట్లో కూడా చూడండి, ఓదార్పు యాత్ర చేస్తాను అంటే పదే పదే వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులతో జైల్లో పెట్టించి హింసించి అన్ని రకాలుగా కాంగ్రెస్ ఈ రోజున ఈ దుస్థితి ఉండటానికి కారణం వాళ్లే. కానీ అది అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా ఏం ఆలోచిస్తున్నారు, 2014లో అధికారానికి దూరం అవడానికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళి కాంగ్రెస్ లో వాళ్ళ ముగ్గురు పేర్లు కాకుండా సొంతంగా విగ్రహాలు పెట్టుకుంటూ సొంత బ్రాండింగ్ అనేది ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కేలా చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదో ఎందుకు ఆ తర్వాత అంటే 2019 కాకుండా 2023 ఎలక్షన్స్ కి వచ్చే టైంకి ఒక 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగితే గెలిపించుకున్న నాయకులను సీఎం చేయాల అంటే సచిన్ పైలట్ గారిని కానివ్వండి, లేదు జ్యోతిరాదిత్య సింధియాని కానివ్వండి, సీఎంలు చేయకపోవటం వల్ల ఒకళ్ళైతే పార్టీ వీడిపోయారు. ఆ రాష్ట్రంలో అసలు క్లీన్ స్వీప్ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పదే పదే. మీకు ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చెప్పాలంటే సార్, ఆయన వ్యక్తిగత విద్వేషం ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆ వ్యక్తిగత విద్వేషంతోనే ఎన్డీఏ అధికారంలో రావటానికి తోడ్పాటు చేశారు. ఎన్డీఏ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గెలిచి అధికారంలో ఉండటానికి తన మిత్రపక్షాలు, ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు బీజేపీ బి టీమ్ గా రియల్ బీజేపీ బి టీమ్ సార్. సెక్యులర్ ఓట్లైన ఎంఐఎం వాళ్ళు పొత్తుకు వస్తామనే చెబుతున్నారు కదా, వాళ్ళని పొత్తులో పెట్టుకోకుండా వాళ్ళని బి టీమ్ అంటున్నారు వాళ్ళు. రైట్. థ్యాంక్ యూ సార్ ఇంద్రనీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.